ప్రో కబడ్డీ సీజన్ 11 లీగ్ స్టేజ్ అయితే ముగిసింది. బట్ అన్ఫార్చునేట్లీ మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. లీగ్ స్టేజ్లో మన వాళ్ళు 12 మ్యాచ్లు గెలిచి 66 పాయింట్లు సాధించినప్పటికీ పాయింట్స్ టేబుల్లో మాత్రం 7వ ప్లేస్లోనే ఉండిపోయారు. సో యాక్చువల్గా టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోవడం ఖచ్చితంగా ఫ్యాన్స్ని హర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక టైంలో మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించారు. ఒకసారి ఏమో పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోయారు. అండ్ దెన్ 2-3 సార్లు చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో కూడా ఉన్నారు. మెయిన్లీ ఆ నోయిడా లెగ్ అయ్యేసరికి మన వాళ్ళు టాప్ 2లో కూడా వెళ్తారేమో అనిపించింది. ఎందుకంటే మన వాళ్ళు అప్పటికి చాలా ఎక్కువ మ్యాచ్లు గెలిచి తక్కువ మ్యాచ్లోనే ఓడిపోయారు. బట్ పూణే లెగ్లో అనూహ్యంగా సీన్ మారిపోయింది. మన టైటన్స్ టీం అనుకున్నట్టు రాణించలేదు. సో పూణే లెగ్లో టైటన్స్ టీం 7 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు మాత్రమే గెలిచి 4 ఇంట్లో ఓడిపోయారు. అండ్ దీనివల్ల ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అనుకున్న టీం 7వ స్థానం వద్ద ఆగిపోయింది. బట్ ఎనివే గత 3 సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే గత 3 సీజన్స్లో మన వాళ్ళ ఆట చాలా పేలవంగా ఉంది. వరుసగా 3 సీజన్ల పాటు పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో నిలిచారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 7th ప్లేస్కి వచ్చారు కాబట్టి డెఫినెట్లీ మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన సీజన్లో మన వాళ్ళు ఇప్పుడు లేని విధంగా 12 మ్యాచ్లు గెలిచారు. సో ఇప్పటివరకు ప్రో కబడ్డీ స్టైల్ ఇప్పుడు కూడా తెలుగు టైటన్స్ టీం ఒక సీజన్లో విజయాలు సాధించలేదు. బట్ ది ఫస్ట్ టైం ఇది పాసిబుల్ అయ్యింది. బట్ ఈ మంచి కంబ్యాక్ గొప్పగా మారలేదు అంతే. అదే మన వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఉంటే ఇంకా గొప్పగా ఉండేది. సో ఈ సీజన్ 11 అయితే తెలుగు టైటన్స్ టీంకు కొన్ని విషయాలు కలిసి వచ్చాయి, మరి కొన్ని కలిసి రాలేదు. ఎస్పెషల్లీ మన టీం సీజన్ మధ్యలో పీక్ అవుతున్న టైంలో పవన్ షరావత్కి ఇంజరీ అయింది. లేకపోతే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయి ఉండేవారు. అయితే దీనికి ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంది. అదేంటంటే పవన్ షరావత్ ఇంజరీ అవడం వల్ల విజయ్ మాలిక్ పొటెన్షియల్ బయటకు వచ్చింది. అప్పటి వరకు అతను ఒక సెకండ్ రైడర్గా ఆడితే ఆ తర్వాత మాత్రం మెయిన్ రైడర్గా మారిపోయాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా సూపర్ 10 కొడుతూ వెళ్ళిపోయాడు. అండ్ అసలు స్టార్టింగ్లో రైడింగ్ చేసేందుకు పెద్దగా ఛాన్స్ లేని ఆశిష్ నెర్వాల్ ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయాడు. సో ఓవరాల్గా చూసుకుంటే టైటన్స్కు రైడింగ్ విషయంలో బాగానే కలిసి వచ్చింది. ఈవెన్ దో పవన్ షరావత్ ఇంజరీ అయినప్పటికీ చాలా మ్యాచ్లో మన వాళ్ళు రైడింగ్ పవర్తోనే గెలిచారు. సో నేను అడిగితే రాబోయే సీజన్ కోసం టైటన్స్ టీం రైడింగ్లో పెద్దగా మార్పులు చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ సీజన్లో మన రైడర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. మెయిన్లీ విజయ్ మాలిక్ అందరికంటే టాప్ రైడర్గా నిలిచాడు. ఈ సీజన్లో అతను మొత్తం 172 రైడ్ పాయింట్లు సాధించి టైటన్స్ టీం తరపున టాప్ రైడర్గా నిలిచాడు. మెయిన్లీ అతని రైడింగ్ స్ట్రైక్ రేట్ 50 కంటే ఎక్కువగా ఉంది. అలాగే అతను నాట్అవుట్ పర్సెంటేజ్ చూసుకుని 80 కంటే ఎక్కువగా ఉంది. సో ఈ సీజన్ స్టార్ట్ కాకముందు విజయ్ మాలిక్ మీద పెద్దగా అంచనాలు లేవు. బట్ అతనైతే ఒక సుడిగాల్లో వచ్చాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పెర్ఫామ్ చేసి టైటన్స్కి ఎన్నో మధురమైన విజయాలు అందించాడు. మెయిన్లీ చివరిలో అతను ఆడిన మైండ్ గేమ్స్ని అయితే ఇప్పటికీ మనం మర్చిపోలేం. ఈవెన్ అతను డిఫెన్స్లో కూడా 11 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. సో ఓవరాల్గా విజయ్ మాలిక్ అయితే ఒక మంచి కంబ్యాక్ సీజన్ అని చెప్పుకోవచ్చు. గతంలో ఒకసారి ఢిల్లీ తరపున ఎలాంటి టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో మరోసారి అలాంటిది రిపీట్ చేయగలిగాడు. ఇక మన టైటన్స్ కెప్టెన్ పవన్ షరావత్ అయితే ఆడింది తక్కువ మ్యాచ్లు అయినప్పటికీ పాయింట్స్ మాత్రం ఎక్కువగానే సాధించాడు. ఈ సీజన్లో తను ఆడిన 13 మ్యాచ్ల్లోనే 129 రైట్ పాయింట్స్ సాధించాడు. విచ్ మీన్స్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా యావరేజ్గా 10 రైట్ పాయింట్స్ కొడుతూ వచ్చాడు. మెయిన్లీ అతను రైడింగ్ స్ట్రైక్ రేట్ 62.3గా ఉంది. సో ఇంజరీ అయినప్పటికీ పవన్ షరావత్కి అయితే ఇది ఒక మంచి సీజన్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ అతను కనుక మొత్తం సీజన్ ఆడుంటే ఈజీగా 200 కంటే ఎక్కువ రైడ్ పాయింట్స్ వచ్చేవి. అలాగే మన టైటన్స్ టీం ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళి ఉండేవారు. ఇక సపోర్టింగ్ రైడర్గా ఆశిష్ నెర్వాల్ అయితే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతను ఆడిన 22 మ్యాచ్లో ఏకంగా 120 రైడ్ పాయింట్లు సాధించాడు. సో ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్ అతని రైడింగ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 46.5గా ఉంది. సో డెఫినెట్లీ నేనైతే ఆశిష్ నెర్వాల్ నుంచి రేంజ్ పెర్ఫార్మెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ డిఫెన్స్లో చూసుకుని అతను 18 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. మెయిన్ అతను మరియు మంజిత్ కలిసి ఒక సూపర్ ట్యాకిల్ చేశారు. అదైతే ఇప్పటికలా కళ్ళ ముందు కదులుతూ ఉంది. సో ఈ సీజన్లో తెలుగు టైటన్స్ టీం నుండి మొత్తం 3 రైడర్స్ 100 కంటే ఎక్కువ రైడ్ పాయింట్స్ సాధించారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన రైడింగ్ ఎంత బాగా క్లిక్ అయింది అనేది. ఎస్పెషల్లీ ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వలేదు. ముగ్గురు కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. సో ఈ సీజన్లో అయితే టైటన్స్ టీంకి రైడింగ్ ట్రైవ్ బాగా వర్కౌట్ అయింది. దీంతో మన వాళ్ళు ఈ కాంబినేషన్ కంటిన్యూ చేయాలి. ముగ్గురిని కూడా రీటైన్ చేసుకుని మళ్ళీ వీళ్ళతోనే బరిలోకి దిగాలి. అండ్ వీళ్ళతో ఎటు తిరిగి మంజిత్ మరియు ప్రఫుల్ జవహర్ లాంటి ఆటగాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే ఈ సీజన్లో టైటన్స్ రైడింగ్ నుంచి పెద్దగా కంప్లైంట్స్ లేవు. అఫ్కోర్స్ కొన్ని క్రూషియల్ మ్యాచెస్ అప్పుడు క్రూషియల్ మూమెంట్స్లో మన రైడర్స్ ఫెయిల్ అయ్యారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది చాలా మంచి పెర్ఫార్మెన్స్. ఇక ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం యొక్క కంబ్యాక్ని గుడ్ నుంచి బెస్ట్గా మార్చనివ్వకుండా ఆపింది ఏదైనా ఉందంటే అది మన వాళ్ళ డిఫెన్స్. సో మనం చాలా మ్యాచ్లో కళ్ళారో చూసాం. డిఫెన్స్ చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో ది వరస్ట్ డిఫెన్స్ మన టీందే. సో మీరైతే ఒకసారి ఈ సీజన్లో స్టాట్స్ తిరగేయండి. ఈ సీజన్లో అన్ని టీమ్స్తో కంపేర్ చేసుకుంటే అతి తక్కువ ట్యాకిల్ పాయింట్స్ సాధించిన టీం మన తెలుగు టైటన్స్ టీం. కేవలం 192 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే సాధించారు. కానీ మిగతా 11 టీమ్స్లో చూసుకుంటే ఏ టీం కూడా 225 కంటే తక్కువ ట్యాకిల్ పాయింట్స్ సాధించలేదు. సో ఈ సీజన్ వరకు మిగతా టీమ్స్ యొక్క డిఫెన్స్తో పోల్చుకుంటే తెలుగు టైటన్స్ టీం యొక్క డిఫెన్స్ చాలా వరస్ట్గా ఉంది. మన వాళ్ళ రైడర్స్ ఏదో కష్టపడ్డారు కాబట్టి పని అయింది. లేకపోతే మరోసారి ఖచ్చితంగా బాటంలోనే ఉండేవాళ్ళం. ఈవెన్ సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ విషయంలో చూసుకున్నా మన వాళ్ళే లాస్ట్ 182 మాత్రమే సక్సెస్ అయ్యాయి. అలాగే యావరేజ్ ట్యాకిల్ పాయింట్స్ పర్ మ్యాచ్ చూసుకున్నా మన వాళ్ళదే లోయెస్ట్ 8.73గా ఉంది. కానీ మిగతా 11 టీంలు చూసుకుంటే అందరూ కూడా 10 కంటే ఎక్కువ ట్యాకిల్ పాయింట్స్ సాధించారు యావరేజ్గా ప్రతి మ్యాచ్కి. ఇక చివరిగా సూపర్ ట్యాకిల్స్ విషయంలో చూసుకున్నా మళ్ళీ మన వాళ్ళే బాటంలో ఉన్నారు. 22 మ్యాచ్లు ఆడితే 10 సూపర్ ట్యాకిల్స్ మాత్రం ఉన్నాయి. కానీ మిగతా 11 టీంలు 16 లేదా అంతకంటే ఎక్కువ సూపర్ ట్యాకిల్ సాధించారు. ఈ సీజన్లో వరస్ట్ ట్యాకిల్ పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి. వరస్ట్ ట్యాకిల్ స్ట్రైక్ రేట్ మన దగ్గర ఉంది. వరస్ట్ యావరేజ్ ట్యాకిల్ పాయింట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇలా డిఫెన్స్ విషయంలో ఏ పారామీటర్ తీసుకున్నా సరే తెలుగు టైటన్స్ టీం అట్టడుగు స్థానంలో ఉంది.
అయితే మన వాళ్ళ గత ఓన్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది బెటరే. గత 3 సీజన్స్లో అయితే డిఫెన్స్ మరీ దారుణం. కానీ మన వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే డిఫెన్స్ ఫెయిల్ అవుతున్నప్పటికీ ఎక్కువగా ప్లేయర్స్ను రొటేట్ చేయలేదు. ఎవరి మీద అయితే నమ్మకం పెట్టారో వాళ్ళకి చివరి వరకు అవకాశాలు ఇచ్చారు. సో విషయంలో మనం ఖచ్చితంగా కోచ్ కృష్ణ కుమార్ రావుని మెచ్చుకొని తీరాలి. ఈవెన్ ఈ సీజన్ మొత్తం చూసుకున్నా ఆయన అద్భుతంగా కోచింగ్ చేశారు. ఎక్కడ కూడా ప్లేయర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీయలేదు. కొన్ని మ్యాచెస్లో ప్లేయర్స్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా బ్యాక్ చేశారు. ఎప్పుడు కూడా టీం నుంచి తీసే ప్రయత్నం చేయలేదు. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్ తలుచుకుంటే బాటంలో ఉన్న టీంను టాప్లోకి తీసుకురాగలనని చెప్పి కృష్ణ కుమార్ రావు గారు ప్రూవ్ చేశారు. నిజంగా ఆయన కోచింగ్కి మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ చాలా రుణపడి ఉండాలి. మెయిన్లీ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మన దగ్గర స్ట్రాంగ్ డిఫెన్స్ యూనిట్ ఆన్ ది పేపరే లేదు. సో మన వాళ్ళైతే కృష్ణ కుమార్ రావు అనే ఆక్షన్లో చాలా పెద్ద అమౌంట్తో కొన్నారు. బట్ అతను చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్లో అతని ట్యాకిల్ స్ట్రైక్ రేట్ కేవలం 29 మాత్రమే. మెయిన్లీ 19 మ్యాచ్లో 21 ట్యాకిల్ పాయింట్సే చేశాడు. సో రైట్ కార్నర్లో అతని ఫెయిల్యూర్ మన టైటన్స్ టీంని చాలా పెద్ద దెబ్బ కొట్టింది. అలాగే రైట్ కవర్లో సాగర్ చూసుకున్న చాలా మిస్టేక్స్ చేశాడు. బట్ అదైతే కొంతవరకు అండర్స్టాండబుల్, ఎందుకంటే తనకి ఇది ఫస్ట్ సీజన్. సో అతనైతే 22 మ్యాచ్లు అయితే 41 పాయింట్స్ సాధించాడు. బట్ ఆ ట్యాకిల్ స్ట్రైక్ రేట్ మాత్రం కేవలం 36గా మాత్రం ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే కార్నర్ అంకిత్ కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో మన టీం తరపున అతనే టాప్ డిఫెండర్. 22 మ్యాచ్లో 45 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ అతని ట్యాకిల్ స్ట్రైక్ రేట్ చూసుకుని అందరికంటే ఎక్కువగా 42 ఉంది. సో మన తెలుగు టైటన్స్ డిఫెన్స్లో కాస్త కూస్త నమ్మకం ఇచ్చింది అంకిత్ ఒక్కడే. ఇక చివరిగా లెఫ్ట్ కవర్ అజిత్ కూడా కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేశాడు. 22 మ్యాచ్లో 34 ట్యాకిల్ పాయింట్స్ సంపాదించాడు. అండ్ అతని ట్యాకిల్ స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ అంకిత్కి ఈక్వల్గా ఉంది. సో మనకి రైట్ సైడ్ డిఫెన్స్తో పోల్చుకుంటే లెఫ్ట్ సైడ్ డిఫెన్స్ కాస్త మెరుగ్గా పెర్ఫామ్ చేశారు. కానీ కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ సెట్ అయినట్టు కనిపించలేదు. చాలా సందర్భాల్లో లెఫ్ట్ కార్నర్ ట్యాకిల్ అటెంప్ట్ చేసినప్పుడు రైట్ కవర్ డిఫెండర్ వచ్చేవాడు కాదు. అలాగే లెఫ్ట్ కవర్ డిఫెండర్ ట్యాకిల్కి వచ్చినప్పుడు రైట్ కార్నర్లో ఉన్న డిఫెండర్ సరిగ్గా సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. సో మన వాళ్ళ డిఫెన్స్లో కాంబినేషన్ లోపం అయితే చాలా క్లియర్గా కనిపించింది. అలాగే చాలా మ్యాచెస్లో రైడర్ని తొందరగా పట్టుకోవాలని ఆతృత ఎక్కువగా పడేవారు. మెయిల్ అడ్వాన్స్గా సోలో ట్యాకిల్స్ చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో దీనివల్ల మన తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్స్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. దీంతో ఖచ్చితంగా రాబోయే సీజన్ కోసం మన వాళ్ళ డిఫెన్స్లో చాలా మార్పులు చేయాలి. ఈవెన్ బ్యాకప్ ప్లేయర్స్ కూడా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. శంకర్ గడ్ అలాంటి ప్లేయర్ని రైట్ కార్నర్లో ట్రై చేసిన అతను కూడా ఒక డిజాస్ట్రస్. సో తెలుగు టైటన్స్ టీం రైటింగ్ విషయంలో అలాంటి మార్పులు చేయక్కర్లేదు, కానీ డిఫెన్స్లో మాత్రం వీలైన మార్పులు చేయాలి. మెయిన్ మన వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ వీక్నెస్ ఏంటంటే ప్లేయర్స్ను గ్రూమ్ చేయరు. ఆప్షన్లో పెద్ద ప్లేయర్స్ను కొనడానికి చూస్తారు. కానీ అదర్ టీమ్స్ చూసుకుంటే అలా కాదు, డొమెస్టిక్ నుంచి ప్లేయర్స్ను గ్రూమ్ చేసుకుంటారు. మంచి స్కౌటింగ్స్ చేసి యంగ్ టాలెంట్ని బయటకు తీసుకొస్తున్నారు. కానీ మన తెలుగు టైటన్స్ టీం ఎక్కువగా ఆప్షన్లో దొరికే ప్లేయర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఇప్పటికైనా మన టైటన్స్ టీం ప్లేయర్స్ను గ్రూమ్ చేయాలి. ఈ సీజన్లో అలాగైతే ఆశిష్ నెర్వాల్ లాంటి ఒక ప్లేయర్ను గ్రూమ్ చేశారో రాబోయే సీజన్స్లో కూడా అలాంటిదే చేయాలి. మెయిన్లీ డిఫెన్స్లో టీంను మరింత బలపరుచుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో తెలుగు టైటన్స్ టీం పర్వాలేదు, మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇటువంటి నమ్మకం లేని ఫ్యాన్స్కి ఎంతో కొంత నమ్మకాన్ని కలిగించారు. సో ఒక్కసారిగా బాటం నుంచి టాప్లోకి వెళ్ళిపోయి కప్పు కొట్టాలన్నా కష్టమే. కానీ ఈ సీజన్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలాంటి భరోసా కల్పించారు మన వాళ్ళు. టాప్లోకి ఈజీగా వెళ్తారేమో అనిపించింది. బట్ అయినా మన వాళ్ళైతే ఆల్రెడీ మన కోచ్ని రీటైన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే రాబోయే పీకేఎల్ సీజన్ 12లో కూడా మనకి కృష్ణ కుమార్ రావు గారి కోచ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముందు చెప్పుకున్నట్టు రైడింగ్ విభాగంలో కూడా మన వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ అందరినీ రీటైన్ చేసుకోవచ్చు. సిడి తిరిగి సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్ని స్ట్రాంగ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా పేపర్ మీద స్ట్రాంగ్ ఉండే ప్లేయర్స్ని కాదు, కోర్టులోకి దిగి మ్యాట్ మీద బాగా పెర్ఫామ్ చేసి డిఫెండర్స్ని తయారు చేసుకోవాలి. సో ప్రస్తుతానికి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సీజన్ 12 ఈసారి కాస్త ఎర్లీగా స్టార్ట్ అవ్వచ్చంట. ఒకప్పుడు మనం జూన్ మరియు జూలై మంత్లో ప్రో కబడ్డీ సీజన్ మొత్తం చూసేసేవాళ్ళం. కానీ ఆ కోవిడ్ తర్వాత సీజన్ అయితే లేట్గా స్టార్ట్ అవ్వడం మొదలైంది. అయితే ఈసారి సీజన్ 12 నుండి మళ్ళీ పాత షెడ్యూల్కి వచ్చేయచ్చు. అంటే జూన్ లేదా జూలైలోనే సీజన్ స్టార్ట్ చేసి అక్టోబర్ నాటికి ఎండ్ చేసేయచ్చు. సో నాకు తెలిసి మోస్ట్ లైక్లీ మరో 7-8 monthsలో ఇంకో సీజన్ స్టార్ట్ అయిపోతుంది. చూడాలి మరి రాబోయే సీజన్ అయినా సరే తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి రీచ్ అవుతారా లేదనేది.